ఇంతకుముందు ఒక మాట కూడా మాట్లాడలేని ఆ బాబు రాత్రి నేను నిద్రపుచ్చి వెళ్తున్నప్పుడు నా చేయి పట్టుకొని అమ్మ అని పిలవగానే ఆనందంగా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాను. వెలుగు అనేది దివ్యాంగుల జీవితాల్లో వాళ్ళ చీకటిని పోగొట్టి వెలుగుని నింపాలనే ఉద్దేశంతోనే ఈ వెలుగుని ప్రారంభించడం జరిగింది. నార్మల్ పిల్లలతో పోల్చుకుంటే ఈ దివ్యాంగులైన పిల్లలు చాలా కష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడుండే పిల్లలు మాట్లాడలేకపోయే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ప్రతిదానికి అంటే బాత్రూమ్ వెళ్ళడానికి కానీ, బట్టలు వేసుకోవడానికి కానీ, అన్నం తినిపించడానికి కానీ ప్రతి ఒక్కదానికి ఒకరి మీద సపోర్ట్ అయ్యి వాళ్ళు బతుకుతూ ఉండడం అంటే ఎంతో కష్టమైన జీవితం ఇది. ఫిజికల్ గా వీళ్ళకి గ్రోత్ ఉంటుంది కానీ మెంటల్ ఏజ్ అయితే వాళ్ళకి 5 years 4 years అంత ఎబిలిటీ మాత్రమే వీళ్ళలో ఉంటుంది. వీళ్ళు అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు అలా ఏడ్చినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. వాళ్ళకి టైం ఫుడ్ పెట్టే వాళ్ళు ఉండరు, ఏముండరు. కానీ ఇక్కడైతే మనం ఒక మదర్ లాగా టైం టు టైం వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి కావాల్సినటువన్నీ చూసుకుంటాం కాబట్టి వాళ్ళ ప్రత్యేక అవసరాలకు తగ్గట్టుగా ఉండేటట్టు ర్యాంప్స్, వాకర్స్ పట్టుకోవడానికి ఉండేటట్టుగా ఇంకా అదనపుగా బాత్రూమ్లు, టాయిలెట్స్ అవసరమైంది. ఈ న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలంటే మనకు ఉండే నిధులు సరిగా సరిపోవు. వెలుగు స్కూల్ని నేను ఒక్కదాన్నే ముందుకు తీసుకెళ్ళలేను. నాకు మీ సహాయం కావాలి.